మనం ఇంకా బాగా ముందుకు వెళ్తున్నాం. యోగిరాజులు తమ ద్వారా వెల్లడైన ప్రాణాయామాన్ని 3 భాగాలుగా విభజించారు. అధమం, మధ్యమం, ఉత్తమం. ప్రారంభ స్థితిలో అనభ్యాస కారణంగా, అంటే అలవాటు లేక సాధకుడికి అధమ ప్రాణాయామం జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. అటుపైన ఇంకా అభ్యాసం చేస్తున్న మీదట మధ్యమ ప్రాణాయామం జరుగుతుంది. ఈ సందర్భంలో వారు ఇలా రాశారు: చమక్ ఉఠే బిచ్ మే ठहरा दिया, उसी से शरीर का काम पा, इसी को మధ్యం ప్రాణాయామం करते हैं. అంటే శరీరం మధ్య మధ్యలో అదురుతూ ఉంటుంది, లోపల నుంచి ఏదో తోస్తున్నట్టు ఉంటుంది. దానివల్ల శరీరం వణుకుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ప్రాణాయామం చేస్తుండగా అలా జరిగినప్పుడు దాన్ని మధ్యమ ప్రాణాయామం అంటారు. దాని తరువాత ఉత్తమ ప్రాణాయామం జరిగినప్పుడు శరీరం తేలిక పడ్డం వల్ల పైకి లేస్తుంది. ఈ ఉత్తమ ప్రాణాయామంలో సిమ్ సిమ్ అన్న శబ్దం పుడుతుంది. దాన్నే ప్రాణధ్వని అంటారు. అందుకే వారు ఇలా రాశారు: షిమ్ శబ్ద్ జోర్సే నికలా, షిమ్ ధ్వని జోరగా వెలువడింది. ఈ ఉత్తమ ప్రాణాయామాన్ని గురించి వారు ఇలా రాశారు: ఏత్తా రేచక్క అసల్ वासुली का आवाज़ होता है, वोत्ता पूरक का आवाज़ नहीं होता है, जो कि शून्य रूप वही असल ब्रह्मा का रूप. अब और मजा जब और चढ़ा जाता है, शब्द के सुरत में लय लगा से कर्म ब्रह्म सब जाता है. ప్రచలితమైన సాధారణ ప్రాణాయామంలో రేచకపూరక కుంభకాలనే 3 కర్మలు ఉన్నాయి. కానీ రాజయోగంలో, అంటే యోగిరాజుల ద్వారా వెల్లడి అయిన ప్రాణాయామంలో కేవలం రేచకపూరకాలు 2 కర్మలు ఉన్నాయి. ప్రయత్నించి కుంభకం పట్టవలసిన అవసరం లేదు. అంతర్ముఖ భావంతో రేచకపూర్వక కర్మలు 2 చేస్తూ ఉంటే కుంభకం దానంతటా అది కలుగుతుంది. బాగా చక్కగా అర్థం చేసుకోండి. యోగిరాజుల ద్వారా వెల్లడైన ప్రాణాయామంలో కేవల రేచకపూరకాలు 2 కర్మలు ఉన్నాయి. ప్రయత్నించి కుంభకం పట్టవలసిన అవసరం లేదు. అంతర్ముఖ భావంతో రేచకపూరక కర్మలు 2 చేస్తూ ఉంటే కుంభకం దానంతట అది కలుగుతుంది. అందరూ ముక్కుతో ఊపిరి తీసుకుంటారు, విడుస్తారు. కానీ ఏ కారణంగానైనా ముక్కు మూసుకుపోయినట్లయితే నోటితో శ్వాసిస్తుంటారు. ఈ కారణంగానే ముక్కు ద్వారా ఊపిరి పీల్చడము, విడవడము, అంటే రేచకపూరకాలు చేయడము, కొద్ది క్షణాలు ఊపిరి నిలిపి కుంభకం పట్టడము అన్న విధానం ప్రచలితమైంది. కానీ రాజయోగంలో, అంటే యోగిరాజుల ద్వారా వెల్లడైన ప్రాణాయామంలో ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఊపిరి తీసుకోవడం, విడవడం వంటి పని లేదు. అంటే బయటి గాలి ద్వారా ఇడా పింగళులతో లేదా 2 ముక్కులతోనూ ఊపిరి తీసుకోవడం, విడవడం లేవన్నమాట. ఇది పూర్తిగా లోపలి వైపు జరిగేది. లోపలున్న ప్రాణ, అపాన వాయువుల ద్వారానే ఈ పని జరుగుతుంది. ఇడా పింగులులే జీవుణ్ణి ప్రకృతి వైపు ఆకర్షిస్తాయి. ఇందువల్లనే ఇడా పింగళుల్ని ఆరంభంలోనే విడిచిపెట్టి సుషుమ్నలో అంతర్గతంగా ప్రాణాపానాల గమనం వల్ల ప్రాణాయామం జరపడంలోనే దీని ప్రాముఖ్యం ఉంది. ఇది చాలా విశ్రాంతి కలిగిస్తుంది. ఇది పూర్తిగా గురుముఖంగా నేర్చుకోవలసినటువంటి విద్య.
దీనివల్ల ఏ విధమైన హాని అనిష్టము సంభవించవు. ఇందుకే యోగిరాజులు అంటుండేవారు, అంతర్ముఖ భావంతో చేసే ఉత్తమ ప్రాణాయామ కాలములో రేచకం చేసేటప్పుడు మధురమైన మురళీధ్వని వెలువడినట్లు పూరక సమయంలో వెలువడదు. శూన్యానికి ఉన్న రూపమే అసలు బ్రహ్మరూపం. ఇప్పుడు ఇంకా మజా అంటే ఆనందం కలుగుతోంది. నాలుక ఇంకా పైకి లేస్తోంది. ఈ అంతర్ముఖ ప్రాణాయామంలోని రేచక కాలములో వెలువడే షిం షిం శబ్దరూపమైన ప్రణవధ్వనిలో మనస్సును లయం చేయడం వల్లనే అన్ని రకాల కర్మ భ్రమ దూరమైపోతాయి. ఈ ఉత్తమ ప్రాణాయామాన్ని గురించి తమకు కలిగిన అనుభూతిని ఉపలబ్ధిని గురించి వారు క్రీస్తు శకం 1872 నుంచి 1873 వరకు వేరువేరు రోజుల్లో వేరువేరు విధాలుగా రాసినారు. క్రియా కర్తే కర్తే आप उठ खड़ा हुए फिर होसे करके బయటే చోడా శ్వాసకో అంటే క్రియ చేస్తుండగా హఠాత్తుగా తమంతట తాము లేచి నిలబడిపోయారు. తెలివి వచ్చిన తరువాత మళ్ళీ ఆసనం మీద కూర్చుని ఊపిరి విడిచారు. సిద్ధాసన్ మే బైఠకే కర్తే కర్తే ఉఠ్ ఆసన్ సే ఖడా హువా అంటే సిద్ధాసనం వేసి కూర్చుని క్రియ చేస్తుండగా అకస్మాత్తుగా ఆసనం నుంచి లేచి నిలబడ్డారు. ఇక్కడ యోగిరాజులు హిందీలో ఒక అవస్థ గురించి కొంచెం వివరంగా ఎక్కువగా హిందీలో చెప్పినారు. ఆ హిందీ దాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా దానికి తాత్పర్యాన్ని మాత్రం వివరిస్తూ ముందుకు వెళ్తాను నేను. అంటే ఒక పెద్ద రాతిని 10 మంది కలిసి బలంతో పైకి ఎత్తినట్లే శరీరం వాయుబలం వల్ల పైకి లేస్తుంది. కానీ భూమిని అంటే మూలాధారాన్ని విడవడం జరగదు. అలాగే యోగి మూలాధారానికి కొంచెం కింది భాగం అంటే పాదం ఆనుకొనే ఉంటుంది. వాయువంతా శూన్యంలో కలిసిపోయినప్పుడు శూన్యం ద్వారా అంతటా వెళ్ళగలుగుతుంది. మనసు ద్వారా మనసు అంతటా ఉంటూ పోగలిగితే అది సర్వవ్యాప్తమవుతుంది. దాని తర్వాత అంతా తెలుసుకోగలుగుతాడు. చివరికి సర్వం బ్రహ్మమయం జగత్, ప్రపంచమంతా బ్రహ్మమయమే అనే సర్వజ్ఞతా స్థితి కలుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రకారంగా ఆత్మచింతన చేస్తుండగా చిత్తం దానిలో మునిగి ఉండడం వల్ల మననం జరుగుతుంది. ఈ విధంగా మననం చేస్తూ ఉంటే అల్పమాత్రంలో మనస్సు లయమవుతుంది. దానివల్ల ధ్యానం కలుగుతుంది. ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే సమాధి జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా బృహత్ జ్ఞానం కలగడం వల్ల పవిత్రతాభావము కలుగుతాయి. మరో చోట ఇలా రాశారు, బడా మజా బదన్ జరా హల్కా అంటే చాలా ఉత్తమ ప్రాణాయామం చేయడం వల్ల చాలా ఆనందం కలిగింది. శరీరం కొంచెం తేలిక పడింది. ప్రాణాయామం చేస్తుండగా వాయువు స్థిరమైన మీదట లోపలి నుంచి శరీరములో తోసినట్లయింది. మరలా వారు క్రీస్తు శకం 1873 సెప్టెంబర్ 2న ఇలా రాశారు, శరీర్ బహుత్ ఢీలా హో గయా అంటే ఉత్తమ ప్రాణాయామం చేస్తుంటే శరీరం సడలిపోయింది. ఈ స్థితిలో వాయువు స్థిరం కావడం వల్ల శరీరంలోని కీళ్ళు కండరాలు పని లేకుండా పోతాయి. దాని తర్వాత మెల్లమెల్లగా దేహస్పృహ పోతుంది. అందువల్ల మళ్ళీ రాశారు వారు, పిసాబ్ నా హోకే ఉటక్కే టపాటప్ ఆప్సే ఆప్ గిన్నెలగా అంటే ఎక్కువ కాలం క్రియలో మునిగి ఉండడం వల్ల మూత్రం పోసుకోలేదు. కానీ శరీరం ఈ విధంగా ఢీలా పడిపోయినందువల్ల నిలబడగానే మూత్రం దానంతటా అది వెలువడుతోంది. मजुक मापिक सूर्य के तरफ ओंकार रूप देखने से नीचे का पैर 3-4 दफ़े और खड़ा होता है. ठीक मजू के माफिक सिर समेत 3-4 दफ़े आगे कुत्ता है आपसे आप वायु के गति से. ये सब प्रेम की लक्षण అంటే
కప్ప మాదిరి స్థితి ఏర్పడిందన్నమాట. ఈ స్థితిలో ఆత్మసూర్యుడి వైపు ఓంకార రూపాన్ని చూస్తుండగా కింది 2 కాళ్ళతో 3-4 సార్లు లేచి నిలబడడం జరిగింది. అంతేకాకుండా ఆ స్థితిలో కప్ప మాదిరిగా ఈ శరీరం 3-4 సార్లు గంతులు వేసింది. ప్రాణాయామం చేస్తున్నప్పుడు వాయువు స్థిరం కావడం వల్ల అలా జరుగుతుంది. ఇది ప్రేమకు లక్షణం. ఆ జమీన్ సే చల్తే ఓ పైర్ ఉఠేలగా, అంటే ఈరోజు నడుస్తుండేటప్పుడు కాలు నేల మించి లేవడం మొదలుపెట్టింది. ఆజ్ సూర్య జగ్తే ఓ పరియర్ జమీన్ సే ఉట్లగే, అంటే ఆత్మసూర్యుని చూసేటప్పుడు కాలు నేల మీద నుంచి లేవడం మొదలుపెట్టింది. कोई हाथ पकड़े उठाता है, आंख से यही ब्रह्मस्वरूप नज़र पड़ता है. ऊंचे पर उठने का तबीयत करता है, ऊंचे का हवा से डर मालूम होता है, बड़ा आनंद. అంటే తెరుచుకున్న కళ్ళకు శూన్య స్వచ్ఛ బ్రహ్మరూపం కనబడుతోంది. ప్రాణాయామం చేస్తుండగా శరీరం తేలికైపోవడం వల్ల అది శూన్యంలోకి లేచిపోతున్న స్థితి కలిగింది. ఒంట్లో పైవైపు గాలి స్థిరం అయిపోవడం వల్ల భయం కలుగుతోంది, చాలా ఆనందము కలుగుతోంది. यह मालूम होता है कि कुंभक से बदन हल्का होता है, అంటే ప్రాణకర్మ చేస్తుంటే కుంభకం దానంతట అది కలిగినప్పుడు శరీరం తేలిక పడ్డట్టు అనిపించింది. ఆ ఊపర్ బయటేసే లే జాతా హై. ఈ విధంగా కేవల కుంభక స్థితి కలగడం వల్ల శరీరాన్ని లాక్కొని పైకి తీసుకుపోతుంది. आज केवल भीतर भीतर से दर्शला और बड़ा मज़ा मालूम हुआ, और ऐसा मालूम हुआ कि आसन लेके उठे जो ध्वनि आधारित को सुनाता था, सो ध्वनि अक्सर सुनाता है, वही ध्वनि वही शून्य वही ब्रह्म. అంటే ఈ రోజున బాహ్య ప్రకృతితో సంపర్కం పూర్తిగా తెంపుకొని కేవలం లోపలే చరిస్తున్నాను. చక్కగా వినండి. అంటే ఈ రోజున బాహ్య ప్రకృతితో సంపర్కం పూర్తిగా తెంపుకొని, అంటే బాహ్య ప్రపంచంలో సంపర్కాన్ని తెంపుకొని కేవలం లోపలే చరిస్తున్నాను. దానివల్ల చాలా ఆనందం కలుగుతోంది. ఆసనంతో సహా పైకి లేచిపోతున్నానని కూడా తెలిసింది. నేను అర్ధరాత్రి వింటుండే ఓంకార ధ్వని ఇప్పుడు అన్ని వేళలా వినిపిస్తోంది. ఆ ధ్వని మహాశూన్యం, అదే బ్రహ్మం. పద్మాసనమే సామ్నే కా ఉఠా, అంటే పద్మాసనం వేసుకుని క్రియ చేస్తుంటే ముందరి భాగం లేచిపోయింది. ఆసనాప్సే ఉఠా అంటే ఆసనం మీద కూర్చుని క్రియ చేస్తున్నప్పుడు దానంతటా అది పైకి లేచింది. నువ్వుండను సాగదీస్తే తేలిక అయినట్లే శరీరంలో ఊపిరిని సాగదీయడం వల్ల శరీరం తేలిక పడుతుంది. పాల మీద తేలుతున్నట్టే శూన్యం మీద శరీరం తేలుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అణువులో కలిసిపోతుంది. సాధనలో వారు ఇంకా ముందుకు వెళ్తూ క్రీస్తు శకం 1873 సెప్టెంబర్ 13న ఇలా రాశారు. एक ही तरह की भारी नशा जिस में बेकर रहो जाने पड़ता है. ఒక విధమైన పెద్ద నిష, అందులో ఏమీ తెలియకుండా పోతుంది. ఈ విధంగా ఎంత గాఢమైన మత్తు కలిగిందంటే దాంట్లో తమను తాము పూర్తిగా మరిచిపోయే స్థితి కలిగింది. అంటే ఇంద్రియాలతో సహా శరీరం మీద స్పృహ లేకుండా పోయిందన్నమాట. మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ పోయాయన్నమాట. ఎందుకంటే మనస్సు, బుద్ధి, చిత్తమే చూస్తుంటాయి. అవే లేనప్పుడు ఎవరు ఎవరిని చూస్తారు? ఎవరు ఏది తెలుసుకుంటారు? ఈ మనసు చంచలంగా ఉన్నంతకాలమే భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ స్థిరమైన తర్వాత మరేమీ ఉండదు. ఈ విధమైన నిష యోగీశ్వరుణ్ణి మత్తుని చేస్తుంది.
ఈ నిషాను గురించి వారు ఇంకా ఇలా రాశారు: దివ్య ప్రేమలో మునిగినవాడు మర్చిపోతాడు తిండి తిప్పలు. ఈ హిందీలో ఉన్న చిన్న ఈ పాటకు వారు చాలా భావావేశంలో పాడిన పాట. దాని తాత్పర్యాన్ని మాత్రం వివరిస్తున్నాను, మీరు కూడా చక్కగా గ్రహించండి. దివ్య ప్రేమలో మునిగినవాడు మరిచిపోతాడు తిండి తిప్పలు. అరుదుగా కనిపిస్తుంది అలాంటి ప్రేమ, మత్తును మించిన మత్తు కలిగే చోట, మత్తును మించిన మత్తు కలిగే చోట లెక్క చేస్తుందా అది సుఖదుఖాలను. కలగాలి తప్పకుండా అలాంటి మత్తు, కనుక అందులోనే ఉండిపో ఎప్పటికీ నువ్వు. మరొకసారి వినండి, బాగా ఏకాగ్రతగా మీరు విన్నారంటే మీకు నిజంగానే ఒక క్షణకాలం ఒక ఆనందం కలుగుతుంది. దివ్య ప్రేమలో మునిగిన వాడు మరిచిపోతాడు తిండి తిప్పలు. అరుదుగా కనిపిస్తుంది అలాంటి ప్రేమ, మత్తును మించిన మత్తు కలిగే చోట లెక్క చేస్తుందా అది సుఖదుఖాలను. కలగాలి తప్పకుండా అలాంటి మత్తు, కనుక అందులోనే ఉండిపో ఎప్పటికీ నువ్వు. ఎంత సుందరంగా ఉంది ఇది. ఈ గాఢమైన నిషానే యోగులు ప్రకృత ప్రేమ అంటారు. బాహ్య ప్రేమ, కనబడే ప్రేమే కానీ నిజమైన ప్రేమ కాదు. ఇందుకే వారు ఇలా రాశారు: జిస్కా జైసా మన్ వహ్ వైసా దేఖా హై. ఎవరి మనస్సు ఎలా ఉంటుందో అలా చూస్తారు. ఈ మనస్సును అంటే కోరికను గురించి వారు క్రీస్తు శకం 1873 మార్చి 6న ఇలా రాశారు: అంటే వపువు అంటే శరీరం అని హృదయాన్నే అంటారు. అంటే ఛాతీకి ముందున్న మాంసం అన్నమాట. ఇక్కడే పుడుతుంది కోరిక. కోరిక వల్లే సంతానం కలుగుతుంది. ఎందుకంటే కోరిక లేనిదే స్త్రీ సంభోగం జరగదు. కానీ క్రియ చేస్తుండగా వాయువుకు స్థిరత్వం ఏర్పడి ఇచ్ఛాతీత స్థితి కలిగినప్పుడు, అంటే క్రియా పరావస్థ కలిగినప్పుడు తమకు తామే బ్రహ్మస్వరూపులవుతారు. ఆత్మసూర్యుడే బ్రహ్మ, అతడే స్వామి. శ్వాసరహితులైనప్పుడు ఇచ్ఛారహిత స్థితి కలుగుతుంది. హంస ఓంకార్ సోమన్ హోయి फिर श्वासारहित हो जाए तब मन स्थिर होय अर्थात अक्षर अक्षर वो नि अक्षर का दूधा जाए मूल अर्थात श्वासा सिर पर चढ़ाकर डाल पाती सब देखा. అంటే హంస ఓంకార రూపమైనది అదే మనస్సు, అదే బ్రహ్మం. ఈ మనస్సు స్థిరమైన మీదటే బ్రహ్మం, చంచలమైతే మనస్సు. ప్రాణకీయ ఓంకార రూప క్రియ చేస్తూ శ్వాసరహితులైనప్పుడు, అంటే బాహ్యగతి ఆగిపోయి కేవల కుంభక స్థితి ఏర్పడినప్పుడు మనసు కూడా స్థిరమైపోతుంది. ఆ సమయంలో క్షర అక్షర నిరక్షరాది సంబంధమైన సంశయాలన్నీ దూరమైపోతాయి. అప్పుడు ద్వైతము ఉండదు, అద్వైతము ఉండదు. ఎందుకంటే మనస్సు ఉండని చోట ద్వైతాలనేవి ఏవి ఉండవు. అంతా మహాశూన్యరూప బ్రహ్మలో లయమైపోతాయి. ఈ స్థితి కలిగిన వాడే దాన్ని తెలుసుకుంటాడు. కానీ తెలుసుకోవడము జరగదు. ఎందుకంటే తెలుసుకోవడం కూడా ద్వైతమే. శ్వాసే మూలం. ఎందుకంటే ప్రాణకర్మ ద్వారాను ఓంకార క్రియ ద్వారాను శ్వాసను తల మీద సహస్రారానికి లేపి కింది వైపు వంగి ఉన్న రేఖల్ని చూడండి. అంటే మూల స్థిర ప్రాణం. అక్కడికి చేరకముందే చంచల ప్రాణంలో స్థిరంగా ఉన్నప్పుడు, ఆ చంచల ప్రాణంలో స్థిరంగా ఉండడం వల్ల క్రియాశీలంగాను
కర్మ సమర్థంగాను జగత్తును దర్శించడానికి ఉపకరించే సాధనాలుగాను ఉండే సమస్త ఇంద్రియాలు, అంగ ప్రత్యంగాలు అన్నీ క్రియాహీనమైపోయాయి. అంటే పనిలేనివి అయిపోయాయి. వాటి ఆ స్థితిని చూడండి. అవే వంగి ఉన్న రేకులు. ఒక నిరుపేద వ్యక్తికి హఠాత్తుగా సంపద కలిగినప్పుడు అతను ఒక గొప్ప భవనంలో ఉంటూ ఒకప్పటి తన అవస్థలోనే ఉన్న పేదవాళ్లను దూరం నుంచి చూస్తున్నట్లు ఉంటుంది ఆ స్థితి. ఈ స్థితినే యోగులు పొందాలని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా సెలవిచ్చారు. ఇది చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఊర్ధమూలమధశాఖామశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద నవేదవిత్. చెట్లు కొమ్మలు పైకి ఉండడం, మొదళ్ళు కింద ఉండడం చూస్తుంటాం. కానీ పై శ్లోకంలో భగవానుడు మొదలు పైకి, కొమ్మలు క్రిందికే ఉన్నాయని చెప్పాడు. ఇలాంటి తలకిందల చెట్టు మామూలుగా మనకు కనిపించదు. కానీ శ్రీకృష్ణుడు ఎలా చెప్పడంతో ఇది ఖచ్చితంగా వృక్షమేనని యోగుల ద్వారా అది తెలియవస్తుందని గ్రహించవచ్చు. ఆజ్ఞాచక్రానికి పైన మూల వస్తువైన పరమాత్మతత్వం ఉంది. కింద చేతులు, కాళ్ళు వంటి అవయవాలు, ఇంద్రియాలు మొదలైన వాటితో కూడిన విశిష్టమైన శరీరరూప శాఖాదులు ఉన్నాయి. అంటే అశ్వత్థ వృక్ష ప్రతీక అని ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అశ్వత్వానికి అంటే శాశ్వతం కాని దానికి, ఈరోజు ఉండి రేపు పోయేదానికి ప్రతీక ఈ దేహం. ఈ చెట్టు మొదలు నుంచి అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు స్థిర ప్రాణరూప బ్రహ్మ ఉన్న చోటు నుంచి చంచల ప్రాణాది వాయువులన్నిటి కార్యశక్తి ద్వారా క్రింద కొమ్మల మాదిరిగా అమరి ఉన్న చేతులు, కాళ్ళు వంటి ఇంద్రియాలు పనులు వ్యాపించి ఉన్నాయి. పైగా కింది నుంచి పైకి వేరువేరు నాడులు అంటే జ్ఞానతంతువులు పైవైపు సాగుతూ ఉన్నాయి. వేదత్రయి 3 వేదాలు ఈ చెట్టు ఆకులు. ఈ విధంగా దేహరూపమైన అశ్వత్థ వృక్షం తత్వాన్ని, జ్ఞానరూప దేహతత్వాన్ని తెలుసుకున్న వారినే వేద విధులంటారు. ఇందువల్లే యోగిరాజులు ఊపిరిని తలలోకి తీసుకువెళ్ళి ఆపి ఆ స్థితిలోనే ఉండి క్రింద వైపు అంగప్రత్యంగా ఇంద్రియాది రూపమైన పూరేకలను చూసినట్లయితే అప్పుడే జగత్తును గురించిన పూర్తి భ్రమ తొలగిపోతుంది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అన్నారు. అందుకే వారు శ్వాసరహిత్ యానే కేవల్ కుంభక్ రాత్ దిన్ మండ్లే ఆవే ఆ ఉర్ ఆప్ నెహికో ఆప్ దేఖే ఇసిక నామ్ బ్రహ్మజ్ఞాన్. అంటే శ్వాసరహితావస్థలో కేవల కుంభకం ఉంటుంది. ఇది ప్రాణాయామం చేస్తుంటే దానంతటా అది ఏర్పడుతుంది. ఈ విధంగా మనస్సును ఎప్పుడూ పైన నిలిపి ఉంచండి. అప్పుడు మిమ్మల్ని మీరు చూస్తారు. దీని పేరే బ్రహ్మజ్ఞానం. యోగిరాజులు మళ్ళా ఇలా రాశారు. హిందీలో ఉన్న దాని తాత్పర్యాన్ని చక్కగా వినండి. జరగదు 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 పని ఎగ్గొట్టి నువ్వు పారిపోయావంటే, ఇదో మలుపు 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 త్రికోణ మధ్యంలో నిలవాలి నీ మనసు, పైకెక్కి తిరగాలి కుడి పక్కకి ఎడం పక్కకి, చుట్టూ తిరిగి నిలపాలి నీ మనసు, యోనిలో దరికి లాక్కొని తోస్తూ ఉండాలి మధ్య మధ్యలో, ఒక్కటైన మీదట కలుగుతుంది మజా, యోని లింగనం సంయోగంలో ఉంటుంది మజా. మనస్సుకు తెలియదు మరి ఏమీ లింగం ఎక్కడుందో, యోని ఎక్కడుందో చూడవలసిందల్లా కలిసే తీరు. దీని తాత్పర్యం ఏమిటంటే, యోగులు ఓంకార క్రియ ద్వారా కూటస్థం లోపల ఒక త్రికోణాన్ని చూస్తారు. ఆ త్రికోణమే యోగ భాషలో బ్రహ్మయోని. అక్కడి నుంచే అన్నీ ఉత్పన్నమవుతాయి.
దాంట్లోకి మనస్సును ప్రవేశపెట్టాలి. మనస్సే లింగం. లింగరూప మనస్సు ప్రవేశించిన మీదట ఒక బిందువు అంటే బ్రహ్మాణువు దర్శనమిస్తుంది. అదే బీజస్వరూపం. బ్రహ్మాండానికి ఉత్పత్తి స్థానం. అదే భగవానుడు. భగమనే మాటకు యోని అని అర్థం, అంటే కూటస్థం. వాన్కు బాణమని అంటే శ్వాస అని అర్థం. శ్వాస ప్రశ్వాసల సాధనంతో ప్రాణకర్మ చేస్తుండగా మనస్సు స్థిరమై కూటస్థ రూపమైన యోనిలోకి లింగరూపంగా ప్రవేశించినప్పుడు స్థిరావస్థ కలుగుతుంది. దీన్నే భగవానుడు అంటారు. కూటస్థమే యోని, మనస్సే లింగం. దీనికి ప్రతీకే శివలింగం. ఇందువల్లే వారు ఇంకా ఇలా తెలియచేశారు. భగవత్యానే భగ్కే మాపిక్ అర్ధాత్ జప్ జప్ నాకే బితర్ తాలుమూల్ మే జాయ్. అంటే నాలుక పైకి లేచి ముక్కు లోపల తాలుమూలంలోనికి ప్రవేశించినప్పుడు సంగమం కలిగినప్పటి మాదిరి ఆనందం కలుగుతుంది. దీన్నే భగవత్ అంటారు. దీని గురించి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చాలా సుందరంగా ఇలా సెలవిచ్చారు. మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజప్రద పితా. అంటే అర్జునుడా, మహనీయమైన సర్వం బ్రహ్మమయమైన జగత్తులో నిండి ఉన్న నా ప్రకృతి స్వరూప అవస్థే మహద్బ్రహ్మ. అదే నా యోని స్వరూపం. ఎందుకంటే ఆ స్థితి నుంచే అన్నిటి ఉత్పత్తి జరుగుతోంది. విశ్వవిస్తార హేతు స్వరూపమైన చితాభాసం నుంచే క్షేపణం చేస్తున్నాను, అంటే చిమ్మడం చేస్తున్నాను. అంటే అక్కడి నుంచే గతిశీలమై నానా రకాల ఆకారాల్లో లేదా పిండాల్లో అభివ్యక్తమవుతున్నాను. ప్రాణరూపమైన ఆత్మ తాలూకు ఆ మహా బ్రహ్మమయీ భావం ప్రాణకర్మరూప సాధన ద్వారా ఆజ్ఞాచక్రంలో ఉన్న కూటస్థం లోపల మనస్సు కుదురుకున్న మీదట ప్రాప్తమవుతుంది. ఆ మహాబృహత్ కూటస్థంలో ఉండే త్రికోణమే మహద్బ్రహ్మకు యోనిస్థానం, అంటే అదే బ్రహ్మయోని. కూటస్థం తాలూకు అదే స్థానంలో అజప అంటే హంస గతి విస్తారమవుతూ ఉంటుంది. ప్రాణరూప ఆత్మ ఆ త్రికోణం లోపల అనురూపంలో అంటే బిందు రూపంలో ఉంటూ వచ్చిన మీదట బిందు తాలూకు విస్తార రూపంలో అవయవ విశిష్టం అవుతుంది.